హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎస్టర్డే ఒక చిన్న షార్ట్ పెట్టాను కదా, దానికి ఇది కంటిన్యూస్ అండి. నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. వ్రతం అనేది చాలా చిన్నగా చేశాను, లో బడ్జెటేలండి. సో ముందు రోజు అవన్నీ అలా చక్కబెట్టేసుకొని నెక్స్ట్ డే అయితే పొద్దున్నే బయట ఇలా ధూపం వేసుకొని దూరం ముందు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను. నేను ఇంకా వర్షానికి ఏమవుతుందో అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ముగ్గు అట్లానే ఉంది, బయట కూడా అంత నీట్గానే ఉన్నది. చీకటి అయిందండి, చాలా చీకటిగా ఉందంటే 4 o'clockకే నేను బయట దీపం పెట్టాను. ఇంకా లోనకి వచ్చి నిత్య పూజ కూడా చేసేసాను అనమాట. ఎందుకంటే మనం పూజ అయ్యేటప్పటికి ఒక 8 to 7 అయినా అవుతుంది. అంతవరకు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదని నిత్య పూజ చేసేసి ప్రసాదాలు అన్నీ చేసేసి, అంటే ప్రసాదాలు చేస్తున్న కింద అయితే అంతా సర్దుకున్నాను. సర్దిందంతా మీకేమి నేను వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే మా భగవాన్ రూము చాలా చిన్నగా ఉంటుంది అండ్ నేను భగవాన్ రూమ్లోనే చేసుకున్నాను. సో ముందు అలా సర్దుకుంటూ పూజ చేసుకొని హారతి ఇచ్చేసుకున్నాక ఇప్పుడు మీకు ఫుల్ వీడియో అలా తీసైతే చూపిస్తున్నాను. కలసం పెట్టుకున్నాను, కామాక్షి అమ్మవారి దీపం, వరలక్ష్మి వ్రతం అదే వరలక్ష్మి అమ్మవారిది ఫోటో, అంటే లక్ష్మీదేవి ఫోటోనేలండి. అండ్ గణపతిని అయితే కంపల్సరీ కదా, గణపతి అండ్ ఏదో చిన్నగా అలా డెకరేట్ చేసుకున్నాను, అంతేనండి. సింపుల్గా తేలిపోయింది అనుకుంటాం. కానీ ఈ పూజ కోసం కూడా నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేస్తే నాకు 10 కల్లా మొత్తం కంప్లీట్ అయిందండి. ప్రసాదాలు కూడా ఓన్లీ 3 చేశాను. అయినా సరే, ఎందుకంటే పిల్లలకి స్కూల్, మా వారికి ఆఫీసు, సో వాళ్ళకి కూడా పెట్టాలి కదా, అదనమాట. సో ఫైనల్గా నా పూజ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చే ఉంటుంది. అండ్ ఈ సారీ అయితే మా మమ్మీ సారీ, అందుకే బ్లౌజ్ మ్యాచ్ కాదు. వెళ్ళే ముందు నేను చేసే వీడియోస్ కానీ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇంకొకటి, లైక్ కూడా చేయండి.